అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్, మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మన మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగనరా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకత్వం ఇక్కడ ఉన్నది. తమ్ముడు సుమన్ గాని మిగతా నాయకత్వం, మంచిర్యాల జిల్లా నాయకత్వం నన్ను మన్నించాలి. సుమన్ కూడా అలగొద్దు, ఎందుకంటే ఆలస్యంగా వచ్చినా అలిగింది. వాళ్ళ చిన్నయ్య గారి బిడ్డ పెళ్లి ఉండే, దాంతోపాటు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు కాంగ్రెస్ లో మనం కట్టిన బిల్డింగ్ లో ఆయన రంగులు పూసి రిబ్బన్ కట్ చేసి మేమే కట్టామని చెప్తారు లండన్లో. అందుకే మనది మనం కట్టినామని చెప్పుకోవాలి కనీసం అని చెప్పి దివాకరణ చెప్పి అటుకు పోయినా తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళొక్కసారి మా కేతనపల్లి దయచేసి మీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు నా ప్రార్థన, మీరందరూ ఆగమానం చేయకండి. నేను మెయిన్గా వచ్చింది కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారిని, కౌన్సిలర్లకు సన్మానం చేసినందుకు. అది సభ్యంగా అయిపోయి చేయండి, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు. కోట్ల కోట్ల ప్రలోభాలు పెడితే కూడా లొంగలేదు, కోట్ల రూపాయలు ఇస్తామంటే లొంగలేదు. అట్లాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. వాడు సింగరేణికి రావాలి, వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికేట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికేట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడారు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు? ఎంత సిగ్గుచేటు. ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమైతుంది? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా, ఇంకా మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడు? మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. నేను దమ్ముంటే ముఖ్యమంత్రిని, మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ బావమరి సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయ్యి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసి బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేము ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు. చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టాం. ఇక కొంతమంది ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవచ్చు తమ్ముళ్ళు మీరు కూడా? సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా? నాకు అర్థం కాదు. గాడులకు కట్టే కావులకు పాపిడితే పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడుతుంది, మంచిర్యాలలో ఒడగొడుతుంది, రామగుండంలో ఒడగొడుతుంది, భూపాలపల్లిలో ఒడగొడుతుంది, అంత బెల్లంపల్లిలో ఒడగొడుతుంది. అంతటా ఒడగొట్టి ఇవాళ కత్తి వారికి ఇచ్చి యుద్ధం మీరు చేయాలంటే ఏం చేయాలి? కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి, ఫిట్మెంట్ ఇచ్చి, మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తుంది. ఇవాళేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడుతుంది. ఏం చేయాలి? కత్తి వానికి ఇచ్చి యుద్ధం అమలు చేయమంటే ఇది ఎక్కడ న్యాయం తమ్మి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరు ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళ పట్టి నిలదీయండి.
ఏం చేస్తున్నాడు మీ చెన్నూరు మంత్రి, ఏం చేస్తున్నాడు మీ మంచిర్యాల ఎమ్మెల్యే, ఏం చేస్తున్నాడు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకుని అడుగును వాళ్ళు ఇచ్చిన మాట. అభయహస్తం మేనిఫెస్టో అన్నారు, అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి థియేటిఫుల్ మాటలు చెప్పిండ్రు. 2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు. తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలా లేదా పోలీసుడే పట్టుకోవాలి కదా? మరి దొంగలు పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారింది అంటాడు తప్ప కార్యవాహి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకరు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టకపోయి నేను అబద్ధాలు మాట్లాడతాను, 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులను నేను అడుగుతా ఉన్నాను. 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్క బోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి గట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? డిపిఆర్ ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం ఏక్తాం పీక్తాం అనే మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మనం ఇది చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రుడు 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. ఈ కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలో నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్ ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6,000 పెన్షన్ వస్తుంది. ఈ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణి చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగుబొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది.